సాధారణంగా పిల్లలకు ఆరోగ్యం బాలేకపోతే తల్లిదండ్రులు మొక్కని మొక్కులుండవు, చేయని ప్రయత్నాలు ఉండవు. అలాగే ఇష్టమైన స్నేహితులకు ఏదైనా అయితే త్వరగా కోలుకోవాలని దేవుళ్లను మొక్కుతారు. ఇక కొన్నిసార్లు భార్య భర్త కోసం మోకాలపై గుడిమెట్లు ఎక్కి మొక్కు తీర్చుకున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. అయితే అలాంటి ఘటన ఇక్కడ ఒకటి చోటు చేసుకుంది. కానీ భార్య కోసం భర్త కోసం కాదు, బావమరిది కోసం బావ మోకాళ్లపై నడిచాడు. అది కూడా ఏ గుడిమెట్లో ఎక్కడం కాదు, ఏకంగా 70 కిలోమీటర్ల మోకాళ్లపైనే నడిచి తన మొక్కు తీర్చుకున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. ఓ బావమరిది కోసం తన బావ మోకాలపై నడిచి మొక్కు తీర్చుకున్నాడు. తన బావమరిది బావు కోసం ఓ బావ సాహసం చేశాడు. అతడి కోసం ఏకంగా 70 కిలోమీటర్ల మోకాలపై నడిచి దేవుడికి మొక్కులు తీర్చుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బావమరిది త్వరగా కోలుకోవాలని కోరుకొని ఐనవోలు మల్లన్న ఆలయానికి మోకాలపై నడుచుకుంటూ వెళ్లి మొక్కు తీర్చుకున్నాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే, హన్మకొండ జిల్లా కమలాపురం మండలం అంపాల గ్రామానికి చెందిన రజనీకాంత్ అనే యువకుడు ఈ నెల 17న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. రజనీకాంత్ ను పరీక్షించిన డాక్టర్లు అతడి పరిస్థితి విషమంగా ఉందని, ఇక మీదట అంతా దేవుడి దయ అన్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ బావ నాగరాజు తన బావమరిది కోలుకుంటే మోకాలపై నడిచి వచ్చి దర్శనం చేసుకుంటానని ఐనవోలు మల్లికార్జున స్వామి వారికి మొక్కుకున్నారు. డాక్టర్ల కృషి, దేవుడి దయతో రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. క్రమంగా కోలుకున్నాడు. దేవుడు తన మొర ఆలకించి బావమరిదిని బాగు చేస్తాడని సంతోషపడ్డాడు నాగరాజు. తన బావమరిది కోలుకోవడంతో తన మొక్కును తీర్చుకోవాలని భావించాడు. దానిలో భాగంగానే తన ఇంటి నుంచి సుమారు 70 కిలోమీటర్లు మోకాలపై నడుచుకుంటూ వెళ్లి ఐనవోలు మల్లన్న ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నాడు. ఇక నాగరాజు సంకల్పం గురించి తెలుసుకున్న ఆలయ కార్యనిర్వహణాధికారి అర్చకులు ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు. నాగరాజు చేసిన సాహసానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్నాళ్ళు బావమరుదులే బావల కోసం ఆలోచిస్తారు అనుకునే వాళ్ళం. అందుకు భిన్నంగా నాగరాజు తన బావమరిది కోసం ఎంత సాహసం చేశాడు, వీరిద్దరి మధ్య ఎంత మంచి బంధం ఉంది అని హ్యాట్సప్ చెప్తున్నారు. నిజమైన ప్రేమ, ఆప్యాయతలు అంటే ఇవే కదా అని కామెంట్లు చేస్తున్నారు. సొంత తల్లిదండ్రుల గురించి పట్టించుకునే ఈ రోజుల్లో బావమరిది కోసం ఈ పని చేశావంటే నీకు సెల్యూట్ చేయాల్సిందేనని అంటున్నారు. బావమరిది బాగు కోరతాడనే పదానికి కొత్తార్థం చెప్తూ బావ కూడా బావమరిది బాగు కోరతాడని నిరూపించాడంటూ నాగరాజుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.